ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు తొడగబోతుంది అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. నేడు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ఆర్థిక ప్రగతికి కొత్త ఊపునివ్వనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోత్సవ ఏర్పాట్లను సమీక్షించారు. అల్లూరి విమానాశ్రయాన్ని ఏవియేషన్ ఏరోస్పేస్ హబ్గా తీర్చిదిద్దాలని ఆయన అధికారులను ఆదేశించారు. తెలుగు కళలు సంస్కృతి ఉట్టిపడేలా విమానాశ్రయ ప్రాంగణాన్ని అలంకరించారు. విమానాశ్రయ స్వాగత ద్వారం వద్ద భారీ ఏటికొప్పాక కళాకృతిని ఏర్పాటు చేశారు. ప్రాంగణం లోపల తోలుబొమ్మలు, బొబ్బిలి వీణ, నాదస్వరం, లేపాక్షి నంది చిత్రాలతో పాటు బంగినపల్లి మామిడి లాంటి భౌగోళిక వారసత్వ చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికేలా 13,500 మంది గిరిజన మహిళలతో ధింసా నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ నృత్యానికి రిహార్సల్ సమయంలోనే గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా లభించింది. విమానాశ్రయంలో దేశంలోని అతిపెద్ద ఎల్ఈడి డిస్ప్లే వాల్ను ఏర్పాటు చేశారు. ఈ ఎల్ఈడి వాల్ విమానాల రాకపోకలు, సర్వీసుల వివరాలను ప్రయాణికులకు తెలియజేస్తుంది. ఉదయం 10:45 ఢిల్లీ నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్వాగతం పలకనున్నారు. టెర్మినల్ భవనం ప్రారంభించిన అనంతరం ప్రధాని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఉత్తరాంధ్ర కళలకు రెక్కలో తొడగబోతుంది అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. నేడు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ఆర్థిక ప్రగతికి కొత్త ఊపునివ్వనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోత్సవ ఏర్పాట్లను సమీక్షించారు. అల్లూరి విమానాశ్రయాన్ని ఏవియేషన్ ఏరోస్పేస్ హబ్గా తీర్చిదిద్దాలని ఆయన అధికారులను ఆదేశించారు. తెలుగు కళలు సంస్కృతి ఉట్టిపడేలా విమానాశ్రయ ప్రాంగణాన్ని అలంకరించారు. విమానాశ్రయ స్వాగత ద్వారం వద్ద భారీ ఏటుకొప్పాక కళాకృతిని ఏర్పాటు చేశారు. ప్రాంగణం లోపల తోలుబొమ్మలు, బొబ్బిలి వీణ, నాదస్వరం, లేపాక్షి నంది చిత్రాలతో పాటు బంగినపల్లి మామిడి లాంటి భౌగోళిక వారసత్వ చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికేలా 13,500 మంది గిరిజన మహిళలతో ధింసా నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ నృత్యానికి రిహార్సల్ సమయంలోనే గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా లభించింది. విమానాశ్రయంలో దేశంలోని అతిపెద్ద ఎల్ఈడి డిస్ప్లే వాల్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఎల్ఈడి వాల్ విమానాల రాకపోకలు, సర్వీసుల వివరాలను ప్రయాణికులకు తెలియజేస్తుంది. ఉదయం 10:45 ఢిల్లీ నుండి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్వాగతం పలకనున్నారు. టెర్మినల్ భవనం ప్రారంభించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.